మా ఊరికాడైతే ఎంతమంది రైతుల ఆత్మహత్యలు పండించిన పంటకు మద్దతు ధర వేయటనే, చెట్ల రైతులకు పంట నష్ట పరిహారం వేయటనే, చెట్ల రైతులకు పంట నష్ట పరిహారం వేయటనే, చెట్ల రైతులకు పంటల బీమా వేయటనే, చెట్ల రైతులకు పంటల బీమా వేయటనే. రైతులు ఐక్యత, రైతు ఐక్యత, రైతు ఐక్యత, రైతు ఐక్యత. చీనీ చెట్లకు పంట నష్ట పరిహారం వెంటనే, చీనీ రైతులకు పంట నష్ట పరిహారం వెంటనే, చీనీ రైతులకు పంట నష్ట పరిహారం వెంటనే. గ్రామాల్లో తాగునీరు సాగునీరు వెంటనే, గ్రామాల్లో తాగునీరు సాగునీరు వెంటనే, గ్రామాల్లో తాగునీరు సాగునీరు వెంటనే. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. నిజంగా ఈరోజు నాగల్గుడ్డం తాండాకు వచ్చింటే రైతులు తోటలు ఎండిపోయినాయని వచ్చి పరామర్శిస్తుంటే కళ్ళకి నీళ్ళు వస్తాను. ఎందుకంటే నేను కూడా రైతునే, 40 సంవత్సరాల నుంచి సేద్యం చేస్తాను. నాకు కూడా 1800 2000 చెట్లు ఉన్నాయి. నిజంగా ఒక చీనీ చెట్లు అనేది సాగుతే మ్యాక్సిమం 20 సంవత్సరాలు బతుకుతాయి. 20 సంవత్సరాలు అంటే 5 సంవత్సరాలు పెట్టిన తర్వాతే కాపుకు వస్తాయి. 5 సంవత్సరాలు చిన్నపిల్లలు చూసుకున్నట్టు చూసుకోవాలి. స్ప్రేయింగ్లు కానీ మందులు కానీ వాటర్ విషయం నీళ్ళ విషయంలో కూడా మనం దగ్గరుండి చూసుకుంటే 4 నుండి 5 సంవత్సరాలకు వస్తాయి. అంటే 4 సంవత్సరాలకు కాపు రావాలంటే దాదాపు అప్పటికే ఒక ఎకరాకు వచ్చేసి 3-4 లక్షలు పెట్టుబడి పెడతారు రైతు. తర్వాత కాపుకు వస్తాయి. కరెక్ట్ కాపుకు వచ్చి ఇంకా మాకు పంటలు పడుతాయి, మేము అప్పులు తీర్చుకుంటామనే సమయంలో నీళ్ళు ఎండిపోయి నీళ్ళు లేక తోటలు నిలువన ఎండిపోతే ఆ రైతు నిజంగా ఎట్లుంటాడు? రైతులు ఆత్మహత్యకు సిద్ధం అంటే ఇదే. ఎందుకంటే 5 సంవత్సరాలు పోషించిన చెట్టు తన కళ్ళ ముందరే చీనికాయలు కాసి, నిజంగా ఇది గైరంగంకాయలు. ఈరోజు ఈ కాయలు తోటలో ఉండింటే టన్ను 50,000 రూపాయలు పోతాయి. టన్ను 50,000 మార్కెట్ ఉంది ఈరోజు. కానీ ఈరోజు నిలవన ఈ రైతులు తోటలు ఎండిపోయింటే నాగలుండ తాండాలో దాదాపు 7-8-9 మంది రైతులు ఎండిపోయింది. భాస్కర్ నాయక్ ఎండిపోయి, తిరుపతి నాయక్ 2000 చెట్లు ఉన్నాయి. ఇక్కడ హనుమంత నాయక్ ఎండిపోయింది. ట్యాంకర్లతో నీళ్ళు తోలుకుంటా ఉన్నారు. ఇన్ని తేలుకుంటా ఉన్నా గవర్నమెంట్ స్పందన లేదు. మీకు తెలుసు, సోషల్ మీడియాలో పేపర్లలో మనం చూస్తా ఉన్నాం. ముందే జిల్లా రైతు సంఘం నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి గారు వచ్చినారు పెద్దలు. తర్వాత మన మిత్రులు సిపిఎం నాయకులు, సిపిఐ నాయకులు, చెన్నై అంతా సందర్శించినారు ఈ తోటలండి. కానీ గవర్నమెంట్ నుండి చలనం లేదు. మేము ఒక్కటే గవర్నమెంట్ని కోరుకుంటున్నాం, అధికార పార్టీ వాళ్ళని కోరుకుంటున్నాం, అధికార పార్టీ లీడర్లను కోరుకుంటున్నాం. అయ్యా మేమేమిదో ఎలక్షన్ రావాలంటే ఇంకా 3 సంవత్సరాలు ఉన్నాయి. మిమ్మల్ని ఏదో విమర్శించి నేను లబ్ధి పొందాలని రాలే. రైతులు అనేవాడు నష్టపోయినాడు, రైతులు ఆత్మహత్యకు సిద్ధపడినాడు, రైతులు పెట్టుబడి పెట్టి కృషించిపోయినాడు. 5 సంవత్సరాలను సాకిన చెట్టు తన కళ్ళ ముందరే కొట్టేస్తా అంటే నీ కళ్ళకి నీళ్లు పెట్టుకొని ఏడుస్తున్నాడు బుద్ధు. ఆ బాధలు ఎవరికి చెప్పుకోవాలా, ఏమి చేయాలనే ఉద్దేశంతో ఉంటే అయ్యో బాధపడద్దండి, ఇప్పటికే అంత పరామర్శించి మేము మీకు ఉన్నామంటూ మేము భరోసా ఇచ్చేకొచ్చినాం. మీకు అందరికీ తెలుసు, గత వారంలో మొక్కజొన్న రైతు అయితేనే, చీనీ చెట్ల పైన, అరటి పైన, ప్యాడీ ఒడ్ల పైన గిట్టుబాటు ధర లేదని చెప్పి ఆ పొద్దు మా ఇన్ఛార్జ్ డాక్టర్ సాకే సైదనాథ్ ఆధ్వర్యంలో కలెక్టర్ దగ్గర రిప్రజెంటేషన్ ఇచ్చినాం గత వారం. అయ్యా మా పొలాలు ఇట్లున్నాయి, మా తోటలు ఎండిపోయినాయి, మాకు గిట్టుబాటు ధర లేదు, కాబట్టి మీరు స్పందించండి, గవర్నమెంట్ రెఫర్ చేయండి అని చెప్పి ఆ రోజు అడిగినాం. కానీ గవర్నమెంట్ స్పందన లేదు. ఇప్పుడు ఈ భాస్కర్ నాయక్ అనే రైతు ఉన్నాడు, ఇప్పటికే ఎంత పెట్టుబడి పెట్టినాడు? దాదాపు 10 లక్షలు పెట్టినాడు. బోర్లు వేసినాడు. హనుమంత నాయక్ అని ఉన్నాడు, 4 బోర్లు వేసినాడు. మీరే 2450 అడుగులు వేసినాడు. అట్లా 550 అడుగులు వేసినారు. ఒక అడుగు 120 లెక్కన ఎంత అవుతుంది? ఒక సుక్క నీళ్ళు బల్లే. కానీ ఇడిచిపెట్టలేక మళ్ళీ ట్యాంకర్తో నీళ్ళు తోలుకుంటా అన్నాడు. అంటే అంత పెట్టుబడి పెట్టి అప్పులు చేసి ఏం చేసుకుంటాడు? రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వండి, ఇన్సూరెన్స్ ఇవ్వండి,
ఎవరు ఎండిపోతే వాళ్ళకే ఇవ్వండి. దాంట్లో అది నా 2.5 ఎకరా 600 చెట్లు ఉన్నాయి. దగ్గర 2 బోర్లు కొట్టించినాము, నీళ్లు పడలే. 15 చెట్లు వాళ్ళకి ఆనంద కలెక్టర్ గారికి కానీ ఇచ్చాము అర్జీ, ఏదో నీళ్లు ట్యాంకర్ ద్వారా తోలుతామంటే వాళ్ళు ఏం స్పందించారు. గతంలో బోర్లు వేసినా నీళ్లు పడకపోతే ఇంక ఎండిపోయి ఇడిచిపెట్టి పరిస్థితి. మాకు ఏదైనా నష్టపరిహారం కట్టిందని కోరుకుంటాం. ఈ చీనీ చెట్లు దాదాపు ఒక 2000-3000 చెట్లు మొత్తం అంతా ఎండిపోయినాయి. ఈరోజు ప్రభుత్వం రైతులను ఆదుకోకపోతే వాళ్ళు ఆత్మహత్యలే శరణ్యాలుగా భావిస్తూ ఉన్నారు. మీరు ఏం చేస్తూ ఉన్నారు? రైతుల గోడు పట్టించుకునే నాదుడే లేడా? ఈరోజు రైతు ప్రభుత్వం అన్నదాత సుఖీభవ అని మీరు పైన అసెంబ్లీలో కూర్చోవచ్చు, సెక్రటేరియట్లో కూర్చొని ఊరక ఇవాళ మాది రైతు ప్రభుత్వం అని చెప్తున్నారు. ఇక్కడ గోడు పోయిన పరిస్థితి ఎవరున్నారండి? చూడండి రైతుల పరిస్థితి. భాస్కర్ నాయక్, తిరుపతి నాయక్, హనుమంత్ నాయక్ చూడండి, వీళ్ళ తోటలు చూడు ఎట్లా ఎండిపోయినాయో. రేపొద్దున వీళ్ళు పెట్టుబడి పెట్టి దాదాపు లక్షల్లో పెట్టుబడి పెట్టినాడు. ఈరోజు ఈ చెట్లు ఎండిపోతే వాళ్ళు ఆత్మహత్య ఏం చేసుకోవాలనుకుంటారు? కనీసం పంట నష్ట పరిహారం కూడా ఇవ్వలేకపోతున్నారు. మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉచిత పంటల బీమా, ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ, రైతు భరోసా, రైతులకు కావాల్సినవన్నీ ఇచ్చాడు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఏం చేస్తున్నారు, రైతులకు ఏమి ఇస్తున్నారు అని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా రైతులను ఆదుకోవాలి. రైతులను ఆదుకోకపోతే వాళ్ళకి ఆత్మహత్యలే శరణ్యాలు. దయచేసి ప్రభుత్వాలకు ఇది విన్నవిస్తున్నాము. ఖచ్చితంగా వాళ్ళను రైతులందరినీ ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాము. దగ్గర 300-350 చెట్లు. ఈ రైతు చిన్న కుటుంబము, 2 పిల్లలు, ఇదే జీవనంతో ముందుకు నడుస్తున్నారు మా వాళ్ళు. ఇప్పటికీ హనుమంత నాయకుడు అయితే దీంట్లతో ట్రాక్టర్లతో నీళ్లు తెచ్చి చెట్లు బతికించుకుంటున్నాడు. మళ్ళీ అలాగే తిరుపతి నాయక్ కూడా అదే పరిస్థితి. అందరూ చిన్న జీవితాలతో ఈ చెట్లు బాగోగుల కోసం ఎంతో కష్టపడి అప్పులు తెచ్చుకొని చూస్తున్నారు. నా పేరు ఎన్వి నారాయణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి. నేను కూడా 2024 నుంచి, ఇప్పుడు కాదు 2024 నుంచి ఆ రోజు నేను జిల్లా రైతు విభాగం అధ్యక్షులుగా ఉన్నాను. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు చూస్తూ ఉన్నాం. ప్రకృతి వైపరీత్యాల వలన, వర్షాలు రాని కారణంగా, వర్షాలు వచ్చి తుఫాన్ల ద్వారా నష్టపోయిన కారణంగా ఈ అనంతపురం జిల్లాలో అనేక మంది రైతులు, ఒక పక్కన వర్షాలు వచ్చి మామిడి పంట దెబ్బతింటాయి, ఎక్కువ తుఫాన్లు వచ్చి అరటి తోటలు పూర్తిగా కుప్ప కూలిపోతాయి. వర్షాలు రాని కారణంగా భూగర్భ జలాలు అడగంటిపోయి సాగునీరుకి చుక్క లేని నీళ్లు లేక ఎంతో మంది అన్నదాతలు అల్లాడిపోతూ ఉన్నారు. మళ్ళా సందర్భంలో ఇదే మనకి నిదర్శనము. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తూ ఉన్నాం మేము. అయ్యా, నువ్వు ఆ రోజు 2024లో ఏమి చెప్పావు? రైతులకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి నిధి ద్వారా రైతులు ఆదుకుంటాను అన్నారా లేదా? మరి 24-25లో కరువు మండలాలుగా ప్రకటించినారా లేదా? మళ్ళీ ప్రకటించిన తర్వాత మీరు ఎలాంటి ఆర్థిక సహాయం చేశారు? ఈ రైతులకి ఏం సహాయం చేశారు? అరే, రైతులు నష్టపోయినారు, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వండి, లేదా వెంటనే ఈయనపైన ఓ కమిటీని ఏర్పాటు చేసి ఎవరెవరు రైతులు నష్టపోయారు ఏమి కదా అవన్నీ ఏర్పాటు చేసి వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలి కదా. అది కూడా లేదు. బండి లలిత కళ్యాణి నేను మాట్లాడుతున్నాను. వైఎస్ఆర్సీపీ అంటేనే యువజన శ్రామిక రైతు పార్టీ. వైఎస్ఆర్ పార్టీ అంటేనే రైతుల పక్షపాత పార్టీ. ఈరోజు ప్రతి పంచాయతీలోనూ ఆర్బీకే అనే ఒక వ్యవస్థ ఎందుకుందో ఒకసారి టీడీపీ పార్టీ తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మన సచివాలయాలని, హెల్త్ సెంటర్స్ అని, ఆర్బీకేలని, ఒక రైతు బాగుంటే దేశం బాగుంటుందని, రైతు దేశానికి వెన్నెముకని, జై జవాన్ జై కిసాన్ అని ఆనాటి కాలంలోనే మన నాయకులు గుర్తించారు. ఈనాటి నాయకులకి కళ్ళు మూసుకుపోయాయా? సింగనమల నియోజకవర్గంలో 80% మంది రైతులు ఉన్నారు. కేవలం రైతాంగం మీదే ఆధారపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సాగునీటి సంగతి పక్కన పెడితే కనీసం తాగునీరు కూడా లేకోకుండా మహిళలు 2-3 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి 1 బిందె 2 బిందెలు తీసుకొని వస్తున్నారు. ఒక రైతు అతనికి కోపం వచ్చి పంట పెట్టడం ఆపేస్తే ఎక్కడ అన్నం తింటారు? డబ్బులు తిని బతుకుతారా? అమరావతిలో వజ్రాలు తిని బతుకుతారా? బిల్డింగులు తిని బతుకుతారా? రియల్ ఎస్టేట్లో బతుకుతారా? ఇవన్నీ మీరు కాకుండా మాకు ప్రత్యామ్నాయం చేసే పరిస్థితి ఎట్లా ఉందో ఒకసారి ఆర్బీకేల్లో
ఈ పంట నష్టం ఎక్కడ జరిగిందో దీనిపై సమగ్ర విచారణ జరిపించి వీళ్ళకి వాటర్ ఏదైనా కావాల్సి వస్తే ట్యాంకులతో ఏమైనా తోలి వాళ్ళకి బిల్స్ ఏమైనా పెట్టే అవైలబిలిటీ ఉంటే ఆ విధంగా రైతుల్ని ఆదుకుంటారని, వర్షము కృత్రిమంగా కురుస్తుంది, రైన్ గన్స్ వస్తాయి, అట్లా అపోహలు కాకోకుండా వాస్తవంలో రియాలిటీలో ఏదైతే చేస్తే రైతులు కొంతైనా ఊరట కలుగుతుందేమో అని ఆలోచన చేసి కనీసం రైతులకి న్యాయం చేస్తారని ఆశిస్తూ ఈ విధంగా ఎస్సీ ఎమ్మెల్యేకి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మేము విజ్ఞప్తి చేస్తున్నాము. రైతుని బాధ పెట్టద్దండి. రైతు సంతోషంగా ఉంటేనే దేశం కూడా సంతోషంగా ఉంటుంది. మీలాంటి నాయకులు కూడా సుభిక్షంగా ఉంటారు. రైతు ఈ రోజు మాకు నష్టం జరిగిందని ఏ రోజు కూడా కలెక్టరేట్ ఎక్కినారో లేదో నాకు తెలీదు. రైతు ఒక్కసారి స్ట్రైక్ చేస్తే భారతదేశం మొత్తం ఎక్కడుంటుందో ఆలోచన చేయాలా మీరు. ఎందుకంటే ఈరోజు కేవలం నాగల్గుట్టం తాండాలో ఇది చాలా గిరిజన ప్రాంతం, వెనుకబడ్డ ప్రాంతం. ఇక్కడి నుంచి ఇప్పుడిప్పుడే పిల్లలు చదువుకుంటున్నారు, ఎదుగుదల వస్తున్నారు. వాళ్ళకి ఫీజులు ఏ విధంగా కట్టుకుంటారు? ఇప్పుడు జూన్ మాసంలో అందరికీ ఫీజులు కట్టుకోవాలి, రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. ఈ గిరిజన ప్రాంతానికి మీరు ఎట్టు తిరిగి ట్యాంకులతో నీళ్లు సరఫరా చేసి అవి ఏవైతే బిల్స్ ఉన్నాయో వాళ్ళకి ఆర్థికంగా ఆదుకుంటారని మీకు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాం.